హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ6 ఎంటర్టైన్మెంట్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారండి. ఎక్కడ కూడా సెలబ్రిటీస్ ఇల్లు అందరికీ ఒక తపన ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెప్పాలని. కానీ ఈ అబ్బాయికి మాత్రం సెలబ్రిటీస్ ఇల్లులు ఎక్కడున్నాయి, అడ్రస్ చెప్పాలన్న ఒక కుతూహలం అంటారు చూడండి, అది ఒక ఆతృత ఉంటుంది. అంటే అందరు ఇక్కడికి వచ్చి చూడలేరు కదా, నేను చూశాను కదా, మిగతా వాళ్ళు కూడా అగో ఫలానా యాక్టర్ ఇల్లు ఇలా ఉంటుంది అని చూపెట్టడానికి చాలా ప్రయత్నిస్తుంటాడు. ఆయన మంచి వ్యూస్ కూడా, వ్యూవర్షిప్ కూడా ఉంది ఇన్స్టాలో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, తను బ్యాక్గ్రౌండ్ చూస్తే సింప్లీ లక్కీ అని మీరు అనుకుంటారు, కానీ ఆ లక్కీ ఎవరు అనేది ఇప్పుడు నేను చూపెడతాను. అండ్ ఇప్పుడు మాట్లాడదాం. తన బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా డేంజర్గా ఉంటుందండి. ఆ బ్యాక్గ్రౌండ్ ఏందో ఇప్పుడు మనం మాట్లాడాలో తెలుసుకుందాం లక్కీతోని, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. హాయ్ లక్కీ. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నాను. సూపర్. పాత లక్కీయా ఇప్పుడు కొత్త లక్కీయా? ఇప్పుడైతే కొత్త లక్కీ అన్న. కొత్త లక్కీ. పాత లక్కీ అయితే కాదు కదా? పాత లక్కీ. అదే అంటున్నా, పాతకైతే మనం ఏం బడుచుకొని పారిపోవాలని అట్లేం లేదు. ఓకే, లక్కీ అసలు రియల్ నేమ్ లక్కీ అనేది? ఒరిజినల్ పేరు త్రినాథ్ అన్న. త్రినాథ్. ఇక్కడ హైదరాబాద్లో లక్కీ అంటేనే గుర్తుపడతారు. ఎందుకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ పేరు అంటే దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది అన్న. ఒక చిన్న లైన్ చెప్పు లక్కీ అనేది. చిన్న అంటే ఇక అది చెప్పొద్దులే అన్న. ఇక అది అవునా? లక్కీ అనేది చాలా వరకు ఒక లక్కీ, మనం ఏదన్నా లక్కీ జరిగినప్పుడు అంటే మంచిగా అదృష్టం వచ్చినప్పుడు లక్కీ అని పెట్టుకుంటారు. నీకు అలాంటి అదృష్టం ఎప్పుడు వచ్చింది? అదృష్టం అంటే ఇక చెప్పలేకపోతా. అయ్యో, ఎందుకు? అంత బాధాకరమా లేకుంటే చెప్పలేనిదా? అంత అయితే లక్కీ అయితే ఏం లేదన్న ఇప్పుడు వరకు అయితే. ఓకే, ఏం లేదు లక్కీ. ఓకే, అవును. సరే, నీ గతంలో వెళ్ళే ముందు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా ఎందుకు రావాలనుకున్నావు? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏదో ఒక ప్రతిభ చూపెట్టుకోవాలి, టాలెంట్. కానీ నువ్వు సెలబ్రిటీ సిల్లులతోని వైరల్ అవుతున్నావు. అంటే చాలా మందికి హౌసెస్ చూడాలని చెప్పి అనుకుంటారన్న, కానీ వాళ్ళు చూడలేరు. వచ్చి విలేజెస్లో ఉంటారు కదా. ఇక నాకు తెలిసింది నా కెమెరాతో నేను వాళ్ళకి చూపించాలని చెప్పేసి ఒక దాంతో చేస్తూ ఉంటా వీడియోస్. ఫస్ట్ ఏ సెలబ్రిటీ ఇల్లు షూట్ చేశాను? ఫస్ట్ అంటే చిరంజీవి హౌస్ షూట్ చేశాను. చిరంజీవి గారిది. తర్వాత ఇక 1 by 1 రాజశేఖర్ది, ఇట్లా చాలా హౌసెస్ చేశాను. ఏమన్నారా అంటే అంటారు, ప్రాబ్లమ్స్ కూడా జరుగుతూ ఉంటాయిలే, కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా చేయొద్దు మనం ఏదైనా సరే. అచ్చా, అంటే వీళ్ళ ఇల్లు అంటే కొంతమందికి అడ్రస్లు తెలియదు, నువ్వు ఒకసారి కనుక్కోవాల్సింది ఉంటుంది కదా. గూగుల్లో చూస్తావా, ఎవరైనా నీకు చెప్తారా సెలబ్రిటీస్ ఇల్లు ఎక్కడ ఉన్నాయి? నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారన్న, వాళ్ళ ద్వారా వెళ్తాను నేను. ఓకే, అండ్ కొన్ని షూటింగ్స్ కూడా వెళ్తుంటావు. షూటింగ్ సెట్ డైరెక్ట్ అది రిలీజ్ కాకముందే నువ్వు పెట్టేస్తుంటావు, ఏమన్నారా? అప్పుడు స్టార్టింగ్ లో చేసినా కానీ ఇప్పుడు చేస్తలేను అన్న. అట్లా అంటే తెలియదు అప్పుడు. ఏంటంటే ప్రొడ్యూసర్స్ కి లాస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి తెలుసుకున్న తర్వాత చేస్తలేను ఇప్పుడు. అట్లా ఎవరు తెలుసు నీకు అసలు సినీ ఇండస్ట్రీలో? నాకు జబర్దస్త్ వాళ్ళు అందరూ తెలుసు, చాలా యాక్టర్స్ తెలుసు అన్న. ఎల్బి శ్రీరామ్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్పాలంటే చాలా ఇండస్ట్రీలో ఉన్నారు నీకు టచ్ లో, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్న. ఓకే, మళ్ళీ ఎప్పుడు జబర్దస్త్ కానీ ఇవి కానీ ఎక్కాలని అనిపించలేదా స్టేజ్? అన్న ఒకటి ఏంటంటే, నాకు సర్కిల్ చాలా పెద్దగా ఉంది ఇండస్ట్రీలో, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేనే ముందడిగేస్తలేను. నేను ముందడిగేస్తే నేను యాక్ట్ చేసే అంత కెపాసిటీ నా దగ్గర ఉన్నదే. నాకు మంచి మంచి అవకాశాలు ఇచ్చే క్యాండిడేట్లు కూడా ఉన్నారు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెనకడిగేస్తున్నా. త్వరలో ముందడిగేస్తా. ప్రాబ్లమ్స్ సరే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుంటే ఇండస్ట్రీకి వచ్చితే మళ్ళీ ఇవన్నీ అంటే కొన్ని ఫైనాన్షియల్గా మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తాయి అన్న? ఇక రకరకాలుగా ఉన్నాయి అన్న, కారణాలు అనేవి రకరకాలుగా ఉన్నాయి. త్వరలోనే వస్తా, కానీ నేను వస్తే అవకాశాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇచ్చేవాళ్ళు అలాంటి సర్కిల్ ఉన్నది నాకు. ఓకే, సూపర్. అండ్ లక్కీ నీ గతం చూస్తే చాలా డేంజర్గా ఉంది. అవును. లక్కీ అంటే ఇప్పుడు లక్కీ అని మేము చెప్తున్నాం, కానీ త్రినాథ్ అనేది ఒక రౌడీ. త్రినాథ్ కాదు, లక్కీ. లక్కీ ఒక రౌడీ. హత్యలు చేసిండా, మర్డర్లు చేసిండా, కొట్టిండా? ఏం లేవు అన్న. ఫ్రెండ్షిప్ పరంగా కొన్ని గొడవలు జరిగినాయి. ఏమైనా సరే నేనే ముందుండేటోడిని. కొన్ని కేసులు అవడం వల్ల చాలా సఫర్ అయ్యా. కేసులు కూడా చాలా రోజుల దాకా ప్రొలాంగ్ అయ్యి కొట్టివేత జరిగిందట కదా? చాలా జరిగినాయి అన్న. ఇక్కడ ఎన్ని కేసులు పడేది నీకు? 4 కేసులు ఉన్నాయి అన్న. 4 కేసులు ఉన్నాయి అంటే దీనికి కొట్టినందుక లేకుంటే ఎవరైనా లేపేసి పాడేసిన? అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ కేసు. ఓకే, అంత కోపమా నీకు? కోపం అంటే అప్పట్లో అట్లా ఉండేదన్న. ఎందుకు? నువ్వు చూస్తే చాలా చిన్నోళ్ళలాగానే ఉన్నావు. నాకు ఇక అట్లా జరిగిపోయినాయి. ఫ్రెండ్షిప్ కోసం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే అన్ని తెలుసుకొని మంచిగా కొత్త జీవితం. కేసులు పడ్డ తర్వాత రియలైజ్ అయినావా, లేకుంటే కేసులు పడిన తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగిన తర్వాత నా బతికి ఏంది ఇది అని రియలైజ్ అయినావా? మొత్తం ఇవన్నీ చూసిన తర్వాత వద్దు అనుకున్నా. ఈ జీవితం వద్దు, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్నా. అట్లే. కానీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఫ్రెండ్ సర్కిల్ అంటే నువ్వు అది గ్యాంగ్లోనే ఉంటావు కదా, వాళ్ళు వెనకబట్టి రారా లక్కీ అసలు నువ్వు బతికేది ఇది కాదు, నీ ఆలోచన ఇది కాదని గుంజిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, మస్తు మంది ఇప్పటికీ కూడా. అయినా సరే నేను పోట్ల అటు జోలికి. అంటే ఇలా ఎందుకు వచ్చేది నీకు కోపం? కానీ ఫ్రెండ్స్ అంటే ఎందుకు అంత ఏముండదు అన్న, కొట్లాట్లు అవుతూ ఉంటాయి. కాల్ చేస్తారు మిడ్ నైట్, ఏ టైం అనేది ఏముండదు. కాల్ చేసి రమ్మని చెప్తారు,
వెళ్ళిపోతా. వెళ్ళిపోయిన తర్వాత ఇక అది ఆటోమేటిక్గా ఫైట్ ఆగేది తగ్గేది ఉండదు. అట్లా అట్లా జరిగినాయి చాలా ఉన్నాయి. ఓకే. డ్రింక్ చేస్తావా? ఏం అలవాట్లేదన్న. అప్పుడు డ్రింక్ చేయకుండానే కొట్టేవాడివా? డ్రింక్ చేయకుండా. అమ్మా, ఇంకా డ్రింక్ చేస్తే ఏం చేసేవాడివి? డ్రింక్ చేయకుంటే అంత అంత రోషమా నీకు? అంతే. ఓకే. అండ్ ఏం చదువుకున్నా? నేనన్నా 10th మధ్యలో మానేసాను నేను. పీటీ మాస్టర్ కొట్టిన ఆయన కూడా? ఆయన కొట్టలేదు. ఓకే. ఆయన నన్ను కొట్టిండు. చిన్న కామెడీకి సంబంధించి ఏదో చేస్తే కొట్టిండు. ఓకే. పీటీ సార్ వల్ల లక్కీ చదువు ఆగిపోయింది అంతేనా? అంతే అన్న. ఓకే. ఎక్కడ చదువుకున్నా? ప్రాపర్ ఎక్కడ? యాక్చువల్ ప్రాపర్ వచ్చేసి విజయవాడ దగ్గర అన్న, విసనపేట మండలం పుట్రేల విలేజ్ పేరు వచ్చేసి. అచ్చా. ఆడ జెడ్పిఎట్ స్కూల్ అక్కడ చదువుకున్నా. స్కూల్. ఓకే. మొత్తం అక్కడే చదువుకున్నా. హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు? నేను ఇక్కడికి వచ్చి 10 years అవుతుంది అన్న. 10 years. ఫస్ట్ ఇంకా ఎక్కువే అవుతుంది. అంటే ఒక 5 years అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేటండి. ఒక 10 years నుంచి అయితే ఇక్కడే ఉండి. కానీ ఊర్లో ఉండి ఒకటిసారి హైదరాబాద్కి వస్తే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అని నువ్వు మళ్ళీ చిన్న ఏజ్ లోనే వచ్చినావు కదా? నేను చిన్న ఏజ్ నుంచి వచ్చి నాకు ఇక్కడే అలవాటు. ఊర్లో కంటే నా సర్కిల్ ఇక్కడే ఉన్నది. ఏ రకంగా అయినా సరే ఇక్కడే నేను ఏదైనా చేయగలుగుతా. ఊర్లో అంటే అవును. ఇంకొకటి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని వీడియోస్లో చూస్తుంటా నేను, నలుగురిని ఎంబడి ఉంటారు. అంటే ఎందుకు అది? వాళ్ళంతా ఇక తమ్ముళ్ళన్న వస్తుంటారు ఇక అట్లా. లేకుంటే ఎవరైనా మళ్ళీ పాత కక్షలు ఏమైనా పెట్టుకొని కొడతారని ఉద్దేశం? అట్లా మనం ఏది చెయ్యేస్తే అది మళ్ళీ పాత లక్కి బయటకు వస్తాడా? అనే అవసరం లేదు. మా వాళ్ళకి ఫోటో పంపిస్తే చాలు. అచ్చా. మొత్తం సెట్ చేస్తారు వాళ్ళు. అట్లా ఫోటో పంపించేస్తే? ఫోటో పంపిస్తే చాలు. అంటే నీకు ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారు అని ఫోన్ చేస్తే నువ్వు అక్కడ సెట్ చేసేస్తావా మనుషులను? ఫోన్ కాల్లో సెట్ చేస్తా. ఓకే. నేను చాలా మా ఊరోళ్ళకి చాలా హెల్ప్ చేసిన. చాలా ఇన్సిడెంట్స్. కుక్కటిపల్లి ఒకరికి మా ఊర్లో మోసం జరిగితే ఇట్లా 3 lakhs దాని సెటిల్మెంట్ ఫోన్లోనే సెట్ చేయించా అంత. అవునా? ఓకే. సెటిల్మెంట్స్ కూడా చేస్తుంటా? సెటిల్మెంట్స్ చేయను. అట్లా ఏమన్నా జరిగినాయి న్యాయంగా ఉంటే నాకు తెలిసిన వాళ్ళతో నేను మాట్లాడి సెట్ చేపిస్తా. ఓకే. అవును. ఇంకొకటి, వేణుమాధవ్ గారు కామెడియన్, మనకు అందరికి సుపరిచితుడు, మంచి ఫేమస్ కామెడియన్. ఈ మధ్యన లేరు, కానీ వాళ్ళ మమ్మీతోనే బాగా నీకు అటాచ్మెంట్ ఉంది. అవునన్న. చాలా మంచి అనుబంధం ఉందన్న. చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. మంచిగా మాట్లాడుతుంది. ఎప్పుడు కాల్ చేసినా కూడా లేపుతుంది. ఇప్పుడు కాల్ చేసినా కూడా లేపు మాట్లాడుతుంది. అవునా? చేయమంటావా? ఏదో ఒకసారి. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు అమ్మ? మౌలాలీలోనే ఉంటున్నారు. మౌలాలీలో ఉంటున్నారు. The person you have called is speaking to someone else. వేణుమాధవ్ గారు ఉన్నప్పుడు కలిసేవాడివా అన్న? వేణుమాధవ్ గారు ఉన్నప్పుడు? వేణుమాధవ్ ఉన్నప్పుడు అంటే మనకు అంత పరిచయం లేదన్న. అమ్మ మీకు ఎట్లా పరిచయం అయిందమ్మా? అన్న ఆయన ఉన్నప్పుడు స్టార్టింగ్ లో కొద్దిగా అట్లా ఫోటోలు దిగనికి అట్లా వెళ్తా ఉండేటోండి. అప్పుడు కొద్దిగా అట్లా కలిసిన అనమాట. ఓకే. కానీ ఎవరు వెళ్ళినా కూడా ఏదన్నా కావాలి, ఎవరైనా అంటే వేణుమాధవ్ గారి అమ్మ గారు ఎలా ఉంటారంటే, ఏదన్నా ప్రాబ్లంలు ఉన్నాం వచ్చినామంటే కథ ఉన్నది మొత్తం ఇచ్చేస్తుంది అట కదా. అవును. ఉన్న 2,000 ఉన్నా కూడా 4,000 ఉన్నా కూడా ఇచ్చేస్తుంది. హెల్పింగ్ అయితే చేస్తుంది. హెల్పింగ్ చేస్తుంది. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉంటుంది. ఇప్పటికీ కూడా చేస్తుంది అమ్మ. ఓకే. అండ్ చాలా వరకు తిరుగుతుంది, చాలా వరకు సెలబ్రిటీస్ని తిరగాలి, కొంచెం ఏదో చెప్పుకోవాలని. ఏంటిది ఇక అవన్నీ పర్సనల్ అన్నీ వాళ్ళకి. అవును, పర్సనల్ మ్యాటర్స్. ఓకే. కానీ నువ్వే తీసుకెళ్తుంటావు? నేనే తీసుకెళ్తా. ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా నేను తీసుకెళ్తే, ఎవరికైనా కలవాలన్నా కూడా నేనే కల్పిస్తా ఉంటా. మొన్న రీసెంట్గా శేఖర్ మాస్టర్ కల్పించా. ఓకే. ఏమన్నారు శేఖర్ మాస్టర్? మామూలుగా ఇక ఏంటంటే వాళ్ళ మనవడి గురించి మాట్లాడింది. అచ్చా. ఓకే. అండ్ ఫిష్ వెంకట్ గారిని కూడా కలిసావు కదా, హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? వెళ్ళేసి వచ్చాను, పర్లేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమైనా ఆర్థిక సహాయం ఏమైనా చేశారా మీ తరపున? నాతో అయినంత కాడికి నేను చేశాను. నీతో కాడికి చేసినావు. ఓకే. ఫిష్ వెంకట్ గారు కామెడీ చూసేవాడు అప్పట్లో? చూసాను. విలన్తో కామెడీ అయ్యేది కదా. అవును. ఏమైందట ఫిష్ వెంకట్ గారికి? ఆయనకి అనారోగ్యం, కిడ్నీస్ ఫెయిల్ అయినాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ ఓకేనా? ఓకే. ఓకే. ఇంతకు ముందు కలిసావా లేక మొన్న హెల్త్ బాగాలేదు? ఎప్పటి నుంచో నాకు తెలుసు. ఆయన చాలా సార్లు కలిసా, కానీ చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటూ వెళ్తే. ఓకే. అండ్ ఇంకొకటి, అంబర్పేట శంకర్ అన్నంత కూడా క్లోజ్గా ఉంటావు, వెళ్తుంటావు. అన్న దగ్గర కిట్టు యాదవ్ అని చెప్పి ఒక అన్న ఉంటాడు. ఆయన మన మంచి క్లోజ్. అట్లా పరిచయం మనకి. అంబర్పేట శంకర్ అన్నలో ఏం నచ్చుతుంది నీకు? ఆయన సింపుల్గా ఉంటాడు. ఫస్ట్ ఏంటంటే ఆపద అంటే ఆదుకునే ఇది ఉంటుంది ఆయన దగ్గర ఏదైనా సరే. ఓకే. భయమే కదా నీకు అంబర్పేట శంకర్ అన్న దగ్గర? భయం ఎందుకన్నా? భయం ఏమి, ఆయన పెద్ద మనిషి కదా. పెద్ద మనిషి అయితే భయం కాదా? భయం ఏమి ఉండదు. ఓకే. మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు భయపడుకుంటే ఎట్లా? ఏమంటుంటాడు ఎక్కువ వెళ్ళినప్పుడు? అన్న ఇప్పుడు ఏమో మంచిగా ఏమో బాగున్నవారా లక్కీ అంటాడు. చాలా మనకి ఆ పేరు ఉండే చాలు. ఇక
కానీ అంబర్పేట శంకర్ అన్న చుట్టూ చూసినా కూడా జనాలే ఉంటారు అసలు. ఉంటారన్న. ఆయన అసలు బయటికి వెళ్ళడమే కష్టం అయిపోతుంది. క్రౌడ్ అట్లా వచ్చేస్తారు. చాలా ఫ్యాన్స్ బేస్ ఉంది కదా. అవును. ఓకే. ఆయన ఇప్పుడు ఇన్స్టాలో ఏ వీడియో పెట్టినా కూడా మంచిగా lakhs లో వెళ్తున్నాయి. అవునా. అంటే ఇంకొకటి మీ ఫ్రెండ్ తోనే కాంట్రవర్సీ చేసావు, నాగ చైతన్య వాళ్ళ ఇంటి దగ్గర. అవును, సాజిత్ తోని. ఏంది అసలు ఇన్సిడెంట్ అది? అది ఏం లేదన్న, ఫన్నీగా అట్లా చేసిన, అనుకోకుండా చేసినాం కానీ అది వైరల్ అయిపోయింది. అది జస్ట్ అది ఏదో మేము చిన్న పని మీద, చిన్న షూట్ పని మీద వెళ్ళాం. ఏదో అక్కడ కనిపించింది, మనోడు చేద్దాం అనడం, రైట్ చేద్దాం అన్న, వెళ్ళిపోయింది అది. ఓకే. అన్ఎక్స్పెక్టెడ్ గా. ఇప్పటికీ వైరల్ అయితేనే ఉంది ఆ వీడియో, షేర్ అవుతూనే ఉంటుంది ఇప్పటికీ కూడా. ఓకే. అండ్ షూటింగ్స్కి వెళ్తుంటావు కదా. అవును. అంటే హీరోలను చూసినప్పుడు, అంటే స్క్రీన్లో చూసినప్పుడు, రియల్గా చూసినప్పుడు ఫీల్ అవుతావు? చాలా హ్యాపీ ఫీల్ అవుతా అన్న. దగ్గర నుంచి చూస్తుంటా, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటా. నీ బర్త్డే నీకు తెలుసా అన్న? నీ బర్త్డే నీకు తెలుసా? నా బర్త్డే నాకు తెలుసా అన్న? తెలుసా? ఎందుకు అడుగుతున్నానంటే, నాకు అర్థం. సెలబ్రిటీస్ బర్త్డేస్ అన్ని పెట్టుకొని వెళ్ళి కేక్లు కట్టించి లేకుంటే విషెస్ చెప్పడం కానీ అలా చేస్తుంటావు కదా, ఎందుకు అది? ఎందుకంటే నువ్వు ఫ్యాన్స్ కాదు. అంటే కొంతమంది ఒక హీరోకి ఫ్యాన్ అని వెళ్తారు, ఆ ఫ్యాన్ బేస్ మీదనే బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు. కానీ నువ్వు ఎవరిది కూడా బర్త్డే అయినా కూడా కేక్ అన్నా లేకుంటే వెళ్ళి కలిసి మాట్లాడడం కానీ విషెస్ చెప్పడం జరుగుతుంటాయి. ఎందుకు? నాకు అదొక ఫ్యాషన్ అన్న, నాకు అదొక ఇష్టం అంతే. ఆ ఇష్టంతోనే వెళ్తాను నేను. ఇష్టంతో వెళ్ళి కట్ చేపిస్తా, అదొక ఆనందం నాకు. అట్లా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ త్రూ వెళ్తా, కట్ చేపిస్తా, ఒక రీల్ తీసుకుంటా, ఇన్స్టాలో పెట్టుకుంటా, వస్తా, అంతే. బ్రహ్మానందం గారి బర్త్డే కూడా వెళ్ళినా? ఏమన్నా బ్రహ్మానందం గారు? ఏమన్నా మంచిగా మాట్లాడారు, కట్ చేయించినాం, అంతా చేయించినాం, రీల్ తీసుకున్నాం, వచ్చినాం, అంతే. నీకు రీల్స్ పిచ్చి బాగానా? బాగా అన్న. ఎందుకు? ఎందుకంటే కొద్దిగా మనకు కూడా ఫేమస్ అవ్వాలా, చేయాలా అని ఉండేది. దాని ద్వారా ఇట్లా వచ్చేసినాం అనమాట. ఓకే. లక్కీ అసలు రీల్స్ అవి కాకుండా పర్సనల్ లైఫ్ అంటే ఏంటిది అసలు? లక్కీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? ఫ్యామిలీ అంటే మాది ఒక చిన్న పల్లెటూరు అన్న. ఊరు పేరు వచ్చేసి పుట్రేల. ఎక్కడ? పుట్రేల అంటే విజయవాడ దగ్గరలో. ఆంధ్ర వాళ్ళ? అమ్మ మామూలు కూలి పనే చేస్తుంది, నాన్న టైలర్. ఓకే. నార్మలే. ఓకే. ఏం చేస్తుంటావు ఇప్పుడు? నేను ప్రజెంట్ అన్న ఇండస్ట్రీ పరంగా అన్న వర్క్ చేస్తా ఉంటా. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ చేసా, మొన్నటి దాకా కోఆర్డినేటర్ చేసా, యూట్యూబర్ గా కూడా ప్రజెంట్ ఇప్పుడు అయితే ఉన్నా అనమాట. మాట్లాడడం చాలా జోవియల్గా ఉండేటట్టు ఉన్నది, మస్తు, చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే. ఏదో మాట్లాడదాం ఒకటంటే చాలా మంచిగా అసలు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉన్నారు. పెద్దవాళ్ళు అట్లే ఉంటారు అప్పటి నుంచి. 3 కొడుకులు చనిపోయారు కదన్న. వీన్ మాధవ్ గారు వాళ్ళ పెద్ద బ్రదర్ కూడా రీసెంట్ గా చనిపోయారు. ఓకే. గోపాలకృష్ణ అని ఆయన కూడా చాలా మంచి, ఆయన హార్ట్ అటాక్ చనిపోయారు. ఓకే. అండ్ కమ్ టు యువర్ పాయింట్, నీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారన్న, చాలా మంది ఉన్నారు. హెల్పింగ్ ఫ్రెండ్సా లేకుంటే దొంగనా కొడుకులా? దొంగనా కొడుకులు ఎక్కువ ఉన్నారు. హెల్పింగ్ ఫ్రెండ్ అయితే కొంతమంది ఉన్నారు. అందులో బెస్ట్ అంటే హైదరాబాద్ లో ఉంటాడు, చంటి అని చెప్పి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఓకే. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్, నా బెస్ట్ ఫ్రెండ్. ఎంత కావాలంటే అంత ఫోన్ పే చేస్తే అది చెప్తే కొట్టేస్తాడు, అంతే. కొడతాడా వెంటనే? ఓకే, సూపర్. అలాంటి ఫ్రెండ్స్ తక్కువ మందికి ఉంటారు. ఎంత ఇప్పుడు 20,000 కావాలన్నా సరే మన కొట్టేస్తాడు. ఓకే. అండ్ ఫ్రెండ్స్ మీద అంటే చాలా వరకు మనం కొన్ని వింటుంటాం, మన ఫ్రెండ్స్ ఇలా అలా అని, ఏమంటావు దాని గురించి? ఇది తెలుసుగా, నీకు చెప్పేది అంతా దొంగ నా కొడుకులే, అవసరానికి వాడుకుని వదిలేసేవాళ్ళే అంతా ఫ్రెండ్స్. ఇప్పుడు జెన్యున్ గా ఓడుండట్లా. కానీ ఇంకొకటి, నువ్వు కొన్ని వాట్సాప్లో చూస్తే కానీ, మెసెంజర్లో కొన్ని వాట్సాప్లో, ఇన్స్టాలో చూస్తే కానీ 200 300 అని కాల్స్ మెసేజెస్ చాలా వస్తుంటాయి. అవి మళ్ళీ రిటర్న్ రావు, మళ్ళీ వేసినాం అంటే మళ్ళీ గంటలు ఇస్తా, 1 డేలో ఇస్తా అని చెప్తుంటారు. అవి పోతే తప్ప రావు, మళ్ళీ రావు. అందరికి అనుభవమే కదా, అందరికి వస్తూనే ఉంటాయి కదా. నాకు చాలా వస్తాయి అట్లా. నాకే వస్తే నేను అనుకున్నా, నీకు కూడా వస్తుంటాయి. నాకు చాలా ఇచ్చినవి రావు, ఇక వదిలేసుకోవడమే. ఓకే. వేసినావు అనుకో, వదిలేసుకోవాలా, లేకపోతే ఇవ్వద్దు. లక్కీ అసలు నీ లైఫ్ అంబిషన్ ఏంటిది? నేను ఒక యాక్టర్ గా ముందుకెళ్దాం అనుకుంటున్నా అన్న, అంతే. ఓకే. ఇంకా నీ గురించి చెప్పాలంటే ఏమైనా ఉందా? చెప్పాలంటే చాలానే ఉంది, సరిపోదు, ఇంటర్వ్యూ సరిపోదు. ఓహో, తర్వాత చెప్తావు అంటావా? తర్వాత చెప్తా. ఓకే. నీ ఫ్రెండ్స్కి, నీ ఫాలోవర్స్కి ఏం చెప్తావు? ఫ్రెండ్స్కి ఫాలోవర్కి అంటే మనం చెప్తే ఇంటర్ అన్న. అంటే ఇంటర్ అంటే నీ వీడియోస్ పరంగా, అంటే నువ్వు చేస్తున్న వీడియోస్కి ఎట్లా? అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అన్న, ఏంటంటే హీరోస్ హౌసెస్ దగ్గరికి, చిరంజీవి గారి హౌస్ దగ్గరికి కానీ, చాలా మంది హౌసెస్ దగ్గరికి ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉన్నారు. వాళ్ళకి రావద్దని చెప్తాను నేను. వచ్చి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు.
చాలా దూరం నుంచి వస్తున్నారు, కర్నూలు నుంచి, ఎక్కడెక్కడ నుంచో, తిరుపతి నుంచి వచ్చి చిరంజీవి హెల్ప్ చేస్తాడు మాకు. వాళ్ళు కలవరు, వచ్చి టైం వేస్ట్ తప్ప వాళ్ళకి. వచ్చి 3 days 4 days ఉంటున్నారు, తిండి లేకుండా తిప్పలు లేకుండా ఉండి పిచ్చోళ్ళు తిరిగి తిరుగుతున్నారు జూబ్లీస్లో. అయ్యో, అట్లాంటి వాళ్ళు చాలా మంది చెప్పా. నేను చెప్పేది ఏంటంటే అదే, ఈ ఇంటర్వ్యూ ద్వారాగా ఎవరు కూడా రావద్దు, ఇబ్బంది పడద్దు అని చెప్తా. అవును, అది ఒక ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు. వచ్చి హెల్పింగ్ అడుగుతారు, వాళ్ళు ఎందుకు ఇస్తారా? అవును, ఎందుకు ఇస్తారు? వాళ్ళు రీజన్ ఉండాలి కదా దానికి. వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసి ఫోటో కావాలని అడిగేటోళ్ళు ఉన్నారు, హెల్పింగ్ కావాలని అంటారు. ఎందుకు చేస్తారు వాళ్ళు? అవును, వాళ్ళు ఎందుకు చెయ్యాలి? రావద్దని చెప్తాను నేనైతే. ఓకే ఓకే లక్కీ, నైస్ టు మీట్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఆయన మంచి రీల్స్ చేయి, ఇంకా మంచి మంచి సెలబ్రిటీస్ ఈ ఇల్లులో ఇంకా వేరే వాళ్ళకి చాలా వరకు చూపెట్టు. అండ్ ఎవరి ఇల్లు బాగా నచ్చింది నీకు? లాస్ట్ లో క్వశ్చన్. చిరంజీవి కదన్న లో ఉంటది, వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది. అలాంటి హౌస్ ఎక్కడ ఉండదు, ఏ సెలబ్రిటీ కూడా లేదు అలాంటి హౌస్. ఓకే, అది బాగా నచ్చింది అనమాట. ఓకే, ఇంకా సెలబ్రిటీస్ షూట్స్ చేసి ఇంకా జనాలకు తెలియజేయి. అండ్ వాళ్ళ అభిమానులు ఉంటారు చాలా మంది హీరోస్కి, ప్రతి ఒక్కొక్క హీరోకి అభిమానులు ఉంటుంటారు. తీసి ఇంకా మంచి ఫాలోవర్స్ పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.